మధుమేహ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన డయాబెటిస్ ఎక్స్పో 2024 కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు మధుమేహ బాధితులకు కన్సల్టేషన్లతో పాటు డయాబెటిస్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జీవన విధానంలో మార్పులు, నిత్యం వ్యాయామం చేయడం, సరైన ఆహారం ద్వారా డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చని సూచించారు. ఏపీలో కొత్తగా వచ్చేది ఎన్డీఏ సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థతో జరిగిన ముఖాముఖిలో మాట్లాడిన అమిత్ షా ఏపీలో తాము దాదాపు 17 లోక్సభ స్థానాలను గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు సాధిస్తామన్న ఆయన బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న లోక్సభ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి మొదటి విడత శిక్షణ రేపటితో ముగుస్తుందన్నారు. కేంద్ర పరిశీలకులు వచ్చిన తర్వాత రెండో విడత శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. కేంద్ర ఎన్నికల సీనియర్ ఉప ప్రధానాధికారి నితీష్ కుమార్ వ్యాస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఈఓ వివరాలు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల లోపల కేంద్ర సాయుధ బలగాలను వినియోగిస్తామన్నారు. అమెరికాను శక్తివంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఒక్లహోమా, అర్కాన్సాన్లలో పరిస్థితులు దారుణంగా మారాయి. టోర్నడోల దాటికి ఇప్పటి వరకు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్లో ఒక్లహోమా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో బీభత్సానికి 2 చిన్నారులు సహా 7 మృతి చెందినట్లు పేర్కొన్నారు. భీకర గాళ్ల విధ్వంసానికి అనేక చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. వేలాది సముదాయాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా ఆ దేశ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ గాజాలోని రాఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీన్లు మరణించారు. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుస బాంబు దాడులు జరిగాయని గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడినట్టు తెలిపింది. దాడి జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అటు ఈ దాడిని ఇజ్రాయెల్ ఖండించింది. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తమకు తెలియదని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. సింగపూర్ ఎయిర్లైన్స్ ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఖతర్లోని దోహా నుండి ఐర్లాండ్లోని డబ్లిన్కు వెళ్తున్న ఖతర్ ఎయిర్వేస్ విమానం ఆకాశంలో భారీ కుదుపులకు గురైంది. ఈ ఘటనలో 6 సిబ్బంది సహా మొత్తం 12 మంది గాయపడ్డారు. ఆదివారం దోహా నుంచి డబ్లిన్కు బయలుదేరిన విమానం తుర్కియా గగనతలంపై ఉండగా భారీ కుదుపులకు లోనైంది. అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే డబ్లిన్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అప్పటికే పైలట్లు సంబంధిత సమాచారాన్ని అధికారులకు చేరవేయడంతో వారు విమానాశ్రయంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఉక్రెయిన్ కార్కివ్లోని సామాగ్రి దుకాణంపై శనివారం రష్యా జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఈ దాడిలో 43 మంది గాయపడగా 16 మంది గల్లంతైనట్లు కార్కివ్ గవర్నర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఉత్తర సరిహద్దుపై దాడిని తీవ్రతరం చేసేందుకు రష్యా సిద్ధమవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించాడు. ఆ నగరానికి వాయువ్యంగా 90 కిలోమీటర్ల మేర రష్యా భీకర దాడులు చేయబోతున్నట్లు వెల్లడించారు. తమ సరిహద్దు వద్ద రష్యా మరొక సైనిక దళాన్ని మోహరించినట్లు చెప్పారు. క్రెమ్లిన్ సైన్యం సరిహద్దు వెంబడి దూకుడుగా వ్యవహరిస్తుండటంతో సూమీ ప్రాంతంపై కీవ్ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనాతో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో తైవాన్ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్తే కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమని లాయ్ చింగ్ పేర్కొన్నారు. తైవాన్, చైనా మధ్య శాంతి ప్రాంతీయ స్థిరత్వానికి కీలకమని, అంతర్జాతీయ భద్రతకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తైవాన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ చైనాపై లాయ్ చింగ్తే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తైవాన్ స్వయం పాలనను సమర్థించారు. దీంతో ఆగ్రహించిన చైనా లాయ్ చింగ్తేను వేర్పాటువాదిగా పేర్కొంటూ తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో దూకుడు తగ్గించిన లాయ్ చింగ్ చైనాతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు సిద్ధమన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ఓ వ్యర్థాల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 70 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. గోదాముకు సమీపంలోనే ఉన్న గ్యాస్ గోదాంకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. చంద్రగిరి మండలం ఎంకొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు, క్షతగాతులందరూ నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ఎన్నికల నిబంధనల్లో భాగంగా కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పల్నాడు జిల్లా డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పట్టణంలో 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని సూచించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిటీ రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పేద పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు టీటీడీ న్యాయాధికారి వై వీర్రాజు, జిల్లా ప్రోటోకాల్ న్యాయమూర్తి ఎం గురునాథ్, ప్రోటోకాల్ మున్సిఫ్ న్యాయమూర్తి పి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ను 7 రోజులు పొడిగించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, బెయిల్ పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తనను అరెస్టు చేసిన తర్వాత బరువు 7 కిలోలు తగ్గాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్నాయన్న కేజ్రీవాల్ తాను పీఈటీ, సిటీ స్కాన్ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని పిటిషన్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్ట్యా బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ బంగారం ధర స్వల్పంగా 10 రూపాయలు తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 72,580 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 66,540కి చేరుకుంది. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 72,430గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 66,390కు చేరింది. ఇక వెండి ధర 100 రూపాయలు తగ్గి కిలో వెండి ధర 91,400 రూపాయల వద్ద స్థిరపడింది. సత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. హింసాత్మక ఘటనల్లో అల్లరి మూకలను ఎలా చెదరగొట్టాలనే కోణంలో మాబ్ ఆపరేషన్ పేరిట గాంధీ సర్కిల్లో మాక్ డ్రిల్ చేపట్టారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా తీసుకునే చర్యలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. బాష్పవాయు ప్రయోగం, లాఠీ చార్జ్, ఫైరింగ్ చేయడం వంటి పద్ధతులను మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఏర్నేని సీతాదేవి మృతి చెందారు. హైదరాబాద్లో ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందిన సీతాదేవి ముదినేపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. సీతాదేవి పార్థివ దేహాన్ని ఇవాళ సాయంత్రం స్వగ్రామం కలిదిండి మండలం కొండూరుకు తరలించనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైనప్పటికీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మచిలీపట్నంలో అరాచకం సృష్టించారు. జనసేన నాయకుడు కర్రి మహేష్ కారుకు నిప్పు పెట్టారు. తన ఇంటి ముందు ఉన్న కారును తగలబెట్టిన తీరుపై కర్రి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కారు దహనం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహేష్ ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేసినందునే ఇలా చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడాన్ని తట్టుకోలేక దుశ్చర్యకు పాల్పడ్డారని వాపోయారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్పీఎస్సీ తేల్చి చెప్పింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, జూన్ 9న పరీక్ష నిర్వహించేందుకు జూన్ 1 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. లోక్సభ, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల విధుల్లో పాల్గొన్న నిరుద్యోగులు, అధికారులు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను కనీసం 2 నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. జూన్ 9, 2024న రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల శివారుల్లో ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పెద్ద అంబర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, కీసర, గట్కేసర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, దిల్సు నగర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడలో వర్షం కురిసింది. ఇక వనస్థలిపురంలో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసిన కారణంగా పెద్ద పెద్ద చెట్లు నేలకు ఒరిగాయి. షామీర్పేటలో గాలి దుమారానికి చెట్టు విరిగిపడడంతో బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులు మృతి చెందారు. భారీ వర్షంతో చెట్లు విరిగిపడడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. రేమాల్ తీవ్ర తుఫాన్ ప్రభావం ఏపీపై పెద్దగా లేనప్పటికీ నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో భారీ వర్షం కురవడంతో ఆలయ ప్రాంగణంలోని రేకుల షెడ్ల కింద ఉన్న భక్తులు పరుగులు తీశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్రం వెంబడి అల్ల ఉధృతి, ఈదురుగాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. పూణేలో మద్యం మత్తులో వేగంగా కారు నడిపి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన మైనర్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడి రక్త నమూనాను తారుమారు చేసి అతన్ని కేసు నుంచి తప్పించేందుకు 2 వైద్యులు యత్నించారు. బాలుడి రక్తంలో ఆల్కహాల్ ఉందా లేదా అని తొలుత పరీక్షలు జరిపినప్పుడు వైద్యులు ఈ నిర్వాహకం వెలువబట్టినట్లు తెలుస్తుంది. ససూన్ ఆసుపత్రిలో డాక్టర్ అజయ్ తావ్రే, డాక్టర్ శ్రీహరి అన్నార్ అనే వైద్యులు రక్త నమూనాలను తారుమారు చేసినట్లు పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు. ఫలితంగా తొలిసారి పరీక్షలు జరిపినప్పుడు అతని రక్తంలో ఆల్కహాల్ లేదని నివేదికలు వచ్చాయి. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అజయ్ తావ్రే అనే వైద్యుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ ల్యాబ్ హెడ్ అని గుర్తించారు. బాలుడిని రక్షించేందుకు విశాల్ అగర్వాల్ కుటుంబం పలుకుబడిని ఉపయోగించి వైద్యులను కూడా కొన్నారన్న ఆరోపణలు ఈ ఉదంతం బలపరుస్తుందని పోలీసులు వెల్లడించారు. వర్షాకాలంలో పంటలు పండడం చూసాం, కానీ వింతగా కర్నూలు జిల్లా జొన్నగిరిలోని ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో బంపర్ ఆఫర్లా 3 వజ్రాలు లభ్యమయ్యాయి. ఓ వజ్రం 6,50,000, మరో వజ్రం 2,50,000కు విక్రయించగా ఇక మరొక వజ్రం 1,20,000కు ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. 3 రోజుల్లో 4 వజ్రాలు దొరకడంతో జొన్నగిరికి పెద్ద ఎత్తున వజ్రాల అన్వేషకులు చేరుకున్నారు. వర్షాకాలంలోనే వజ్రాలు దొరకడంతో వజ్రాల కోసం కర్నూలు ప్రాంత ప్రజలు పనులన్నింటిని వదులుకొని వజ్రాల వేట ప్రారంభించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ను నేడు రేపు ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడం, తనను అరెస్ట్ చేసేందుకు ట్రయల్ కోర్టు ఇచ్చిన అనుమతిపై సిబిఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారించిన సింగిల్ బెంచ్ మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. కాగా కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ సమయం కోరింది. ఈ నేపథ్యంలో నేడు వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. బీజేపీ పాలనలో ప్రజల జీవితాల్లో ప్రగతి లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక రంగం రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే ప్రజల జీవితాల్లో అభ్యున్నతి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి అమర్ సింగ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రజలకు మోదీ అబద్ధాలు చెప్తూ డొల్ల హామీలు ఇస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. దేశంలో 70 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉండటం ఇదే 45 ఏళ్లలో అత్యధికమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించారు. అనంతపురం జిల్లా వజ్రకరూన్ మండలం గుల్యపాలెంలో విద్యుత్ శాఖ అధికారులు సిపిఎం నాయకుడు విరూపాక్షి పొలంలో విద్యుత్ మీటర్ బిగిస్తుండగా అడ్డుకొని విసిరికొట్టారు. సమాచారం ఇవ్వకుండా తన పొలంలో వ్యవసాయ పొలాల్లో మీటర్లు బిగించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఇప్పుడు మీటర్లు ఎందుకు బిగిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భవిష్యత్తులో వీటి వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. మీటర్ల బిగింపును ప్రతి రైతు అడ్డుకోవాలన్నారు. ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మరోపక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడుని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయుడు శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ రచించిన చంద్రబాబు ఎక్స్పో అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుల సమస్యలను పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ వాహనాలు నిర్వహణ లేక మూలం పడ్డాయి. వాహనాల మరమ్మతులకు నోచుకోవడం లేదు. వాహనాలు తక్కువగా ఉండటంతో చెత్తను తరలించడం కష్టతరంగా మారిందని కార్మికులు వాపోయారు. విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు తీవ్ర కలకలం రేపాయి. పల్నాడు జిల్లాలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో పిన్నెల్లికి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా తాజాగా ఆయనపై మరో 2 కేసులు నమోదయ్యాయి. పిన్నెల్లి బ్రదర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ కార్యకర్త నోముల మాణిక్యాలరావు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మాచర్ల వెళ్లే పరిస్థితి లేదని, తనకు రక్షణ కల్పించాలని కోరగా మంగళగిరి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెలపాటు పొడిగించింది. దీంతో ఆయన జూన్ 30 వరకు పదవిలో కొనసాగుతారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్టు వివరించింది. 2022 ఏప్రిల్ 30న సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ పాండే ఈ నెల 31న పదవి విరమణ పొందాల్సి ఉంది. సైన్యాధిపతి సర్వీసును ప్రభుత్వం పొడిగించిన ఘటన 1970ల ఆరంభంలో జరిగింది. నాటి ఆర్మీ చీఫ్ జనరల్ జేజు జైపూర్కు 1 ఏడాది పాటు పొడిగింపు దక్కింది. దీనివల్ల ఆ తర్వాతి స్థానంలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్ భగత్ సైన్యాధిపతి పదవిని చేపట్టకుండానే పదవి విరమణ చేయాల్సి వచ్చింది.